ఎండోక్రినాలజిస్ట్ అంటే ఒక డిగ్రీ వైజ్ అయితే మనము ఇనిషియల్గా ఎంబీబీఎస్, తర్వాత ఎండి, తర్వాత సూపర్ స్పెషాలిటీ డిఎం చేసిన వాళ్ళు ఎండోక్రినాలజిస్ట్ అంటారు. డిఎం ఎండోక్రినాలజీ కానీ, డిఎన్బి ఎండోక్రినాలజీ కానీ, లేదంటే కొన్నిసార్లు బయట కంట్రీస్లో సిసిటి, ఏబి వాళ్ళని ఎండోక్రినాలజిస్ట్ అంటారు. లైక్ ఎట్లయితే గుండెకు ఎలా కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవుతామో, కిడ్నీకి ఎలా నెఫ్రాలజిస్ట్ స్పెషలిస్టో, అదే డయాబెటీస్, థైరాయిడ్ అండ్ ఎనీ హార్మోన్ సమస్యకు ఎండోక్రినాలజిస్ట్ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఒకవేళ మీకు పర్టికులర్గా ఎండోక్రినాలజిస్ట్ ఏ విషయంలో మనం కన్సల్ట్ కావాలంటే, ఇప్పుడు మీకు డయాబెటీస్ అనేది అన్కంట్రోల్డ్ ఉంది, ఈవెన్ ఇన్సులిన్ యూజ్ చేసినా కంట్రోల్ రావట్లేదు. ఇంకోటి ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్ ఉందనుకోండి, చిన్నపిల్లల్లో యంగ్ ఏజ్లో టైప్ 1 డయాబెటీస్ వచ్చినా కన్సల్ట్ కావాలి. నెక్స్ట్ థింగ్, డయాబెటీస్ ఏదైనా కాంప్లికేషన్ డెవలప్ అయింది అంటే మీకు కిడ్నీ ప్రాబ్లం డెవలప్ అయింది, కిడ్నీ నుంచి ప్రోటీన్ లీక్ అవుతుంది, డయాబెటీస్ విత్ డయాబెటిక్ ఫుడ్ అంటే డయాబెటిక్స్లో మనకు కాలు మీద పుండవడం అలా జరిగింది అన్నప్పుడు మీరు ఎండోక్రినాలజిస్ట్ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఇక ఎస్పెషల్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్ సంబంధించిన ఏ సమస్యకైనా ఎండోక్రినాలజిస్ట్ని కన్సల్ట్ వస్తుంది. ఎస్పెషల్లీ థైరాయిడ్లో హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ లెవెల్ ఎక్కువ అయినప్పుడు ఎండోక్రినాలజిస్ట్ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ మెయిన్గా ఇక స్పెసిఫిక్ టు అంటే వేరే స్పెషాలిటీ డీల్ చేయని స్పెసిఫిక్ టు ఎండోక్రినాలజీ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్గా ప్యూబర్టీ సమస్యలు అంటే నార్మల్గా పిల్లలని పెద్ద మనుషుల్లాగా అయ్యే సమయంలో కొంచెం లేట్ అవ్వడం. నార్మల్గా పిల్లలు పెద్దవాళ్ళు అనేది ఒక 14-16 ఏళ్ళకు మనకి ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటారు. ఇప్పుడు మగవాళ్ళలో తీసుకుంటే గడ్డం, మీసాలు, చంకలో ఎంటికలు, ప్యూబిక్ హెయిర్ రావడం అనేది ఉంటుంది, హైట్ పెరగడం అనేది ఉంటుంది. అది డిలే అవ్వడం అంటే నార్మల్గా 16 సంవత్సరాలకు మీకు దీంట్లో ఒక లక్షణమైనా రావాలి. రాకపోతే అప్పుడు మీరు ఎండోక్రినాలజిస్ట్ని కన్సల్ట్. దీన్నే డిలేడ్ ప్యూబర్టీ అంటారు. అంటే పెద్ద మనిషి అవ్వడం అనేది లేట్ అవుతుంది. అదే ఆడవాళ్ళలో అయితే దీన్ని అంటే మెన్సెస్ స్టార్ట్ కాదు, అంటే మామూలుగా పీరియడ్స్ రావడం అనేది 14-16 సంవత్సరాల వరకు కూడా స్టార్ట్ కాకపోయినా ఇది కూడా ప్యూబర్టీ సమస్య. దీన్ని కూడా ఎండోక్రినాలజిస్ట్ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ హైట్ పెరగకపోవడం అంటే నార్మల్గా మన హైట్ అనేది అంటే ఈ హైట్ ప్రాబ్లం అనేది 14-16 సంవత్సరాల వరకే డీల్ చేయగలుగుతాము. యూజువల్గా 18 సంవత్సరాల తర్వాత హైట్ అనేది క్లోజ్ అవుతుంది. 18 సంవత్సరాలుగా షార్ట్ స్టేచర్ ఉంటే ఏం చేయలేము. బట్ ఎర్లీగా మనకు కన్సల్ట్ అంటే హైట్ పెరగలేదు, క్లాస్లో హైట్ తక్కువ ఉన్నాడు, అందరికన్నా ఇతను తమ్ముడి కన్నా తక్కువ హైట్ ఉన్నాడు, అలాంటి టైంలో ఈ షార్ట్ స్టేచర్ అంటారు దీనికి కూడా ఎండోక్రినాలజిస్ట్ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. సో ఇక అడల్ట్లో అయితే సెక్స్ పరమైన సమస్యలు, ఇంకోటి మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళలో ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ తగ్గిపోవడము అంటే గడ్డ మీసాలు వచ్చి మళ్ళీ రాకపోవడము, షేవింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గడము, సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడం, దీన్ని కూడా ఎండోక్రినాలజిస్ట్ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన దాంట్లో ట్రాన్స్జెండర్ మెడిసిన్ వచ్చింది. ట్రాన్స్జెండర్ అంటే మేల్స్ని ఫీమేల్స్ కన్వర్ట్ చేయడం, ఫీమేల్స్ని మేల్గా కన్వర్ట్ చేయడం. ఇది కన్వర్షన్ థెరపీ అంటారు. ఇది కూడా ఎండోక్రినాలజీలో అప్కమింగ్ బ్రాంచ్ అన్నట్టు. దీన్నే ట్రాన్స్జెండర్ ఎండోక్రినాలజీ అంటారు. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎండోక్రినాలజిస్ట్ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఇంకా అడిషనల్ సమస్యలు వచ్చేసి కాల్షియం ఎక్కువ అవ్వడము, కిడ్నీలో కూడా రికరెంట్గా రీనల్ స్టోన్స్ ఫామ్ అవ్వడం, దానివల్ల కాల్షియం ఎక్కువ, ఈ సమస్యలకు కూడా ఎండోక్రినాలజిస్ట్ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది.